మిర్యాలగూడ పట్టణంలోని చర్చిరెడ్డిలో నూతన యాజమాన్యంచే ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ను శనివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించగా వివిధ విభాగాలను పలువురు పొలిటికల్ లీడర్స్, డాక్టర్లు, అనుభవ వైద్య సంఘాల నేతలు ప్రారంభించారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదల చెంతకు చేర్చేందుకు ఆధునిక వైద్య పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ల బృందం చేత హాస్పిటల్ పనిచేయనుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించి కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ అండ్ సర్జికల్ ఆంకాలజీ, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, స్పెషల్ వైద్య సేవలకు స్పందించి ట్రామా అండ్ క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జరీ, ఆర్థోపెడిక్ అండ్ ఫిజియోథెరపీ, గైనకాలజీ అండ్ గర్భిణీ వైద్యం, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, ఈఎన్టీ, రేడియాలజీ వంటి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ అందించే ఆధునిక వైద్య సేవలను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేదలైన గిరిజనులు, కార్మికులు ఉండటంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. హాస్పిటల్ ఫౌండర్ లోకిరెడ్డి అంజిరెడ్డి, చైర్మన్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ పార్ట్నర్ లోకిరెడ్డి సుష్మలు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందించడానికి సూపర్ స్పెషాలిటీ విభాగాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్స్ సక్సెస్ రేటులో పయనిస్తున్నాయని, ఈ ఆసుపత్రిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలు తమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఘని, దేశిడి శేఖర్ రెడ్డి, రామకృష్ణ, మాజీ ఎంపీపీ జానయ్య, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సతీష్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిషోర్, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మల్సూర్, ట్రెజరర్ గోవర్ధనాచారి, రవి, కోటాచారి, గోవర్ధన్, డాక్టర్ మునీర్, హాస్పిటల్ సీనియర్ మేనేజర్ శ్రావణ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సత్య పరిటాల, మార్కెటింగ్ మేనేజర్ విజయ్, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దామాచర్ల సీనియర్ ప్రాక్టీషనర్ అంజిరెడ్డి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ బ్రాంచ్కి దిగ్విజయంగా ఓపెన్ చేసుకుంటున్నాం. ఎన్నో చాలా మంచిది, చాలా సంతోషం. డాక్టర్ అంజిరెడ్డి గారికి ఎంతమంది పేర్లు అదేవిధంగా మిర్యాలలో మంచి సేవ అందించాలి. పేషెంట్స్ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, ఫ్యాక్ట్ చెప్పాలి, నిజం చెప్పాలి, లాభం పొందాలి. ఎందుకంటే పేషెంట్కు రోగి ఏంటంటే జబ్బు సగం డాక్టర్తో నయమైపోతుంది, డాక్టర్ గారు చెప్పే కండిషన్ బట్టి నయమైపోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అంతా ఎక్కువ హరిజన గిరిజన మడుగు మొదలైన వాళ్ళు ఎక్కువ ఉండరు, ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ వస్తారు హాస్పిటల్స్. కాబట్టి మన సర్వీస్ అందించి మీరు మంచి పేరు తెప్పించుకొని ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనసారి కోరుకుంటూ ముగిస్తున్నాం. మిర్యాలగూడ ఏరియా అంటేనే కొంచెం వెనుకబడ్డ ఏరియా, లేబర్ ఎక్కువ ఉన్న ఏరియా. వాళ్ళందరూ కూడా ఆర్థిక స్థితిగతులను బట్టి హాస్పిటల్ మంచి సేవలు అందించాలి, పేదవాడికి వైద్యం అందే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. గ్రామీణ పేద ప్రజలకు సహకారం అందించి మనం మంచి పేరు, గతంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పేరు ఉంది. ఆ పేరుని నిలబెట్టుకొని మా
ఎమ్మెల్యే గారి సలహాలు వాళ్ళ చెత్త నాయకులు, అదేవిధంగా రంగారెడ్డి ఇక్కడ ప్రజానాయకులు చాలా పట్టుదలతోటి ప్రజాసేవలో ఉన్నారు. వాళ్ళకు కూడా అనుకూలంగా వాళ్ళు ప్రజలకు సమాచారం అందిస్తారని ఆశిస్తూ మన మిర్యాలగూడ ప్రాంతంలో లేటెస్ట్ టెక్నాలజీ తోటి డాక్టర్ అంజిరెడ్డి గారు పేరు ప్రదర్శన ఉన్న వ్యక్తి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే అంజిరెడ్డి గారిని మేము కోరుకున్నది ప్రాంతవాసిగా మీరందరూ మా ప్రాంతవాసిగా కూడా మంచి సర్వీస్ ఇస్తారనే నమ్మకం, అలాగే సర్వీస్ ఇవ్వాలని, మంచి సర్వీస్ ఇవ్వాలని, అలాగే మా దగ్గర శేఖరాన్ని చెప్పినట్టుగా కొడుకు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటారు, ఇక్కడ కార్మికులు ఎక్కువగా ఉంటారు. మా అందరికీ మీరు మంచి సర్వీస్ అందించి మీ అందరం కూడా మీకు తోడ్పాటున్నాం. వారు మిర్యాల పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు వారి సేవలు అందించాలని తెలియజేస్తూ గతంలో రివర్ హాస్పిటల్ నుండి నీటు తాకిని వారి సేవల ద్వారా దీన్ని పాజిటివ్ రప్పించి మీ దగ్గర మీరు ఎప్పుడైతే కేసులు తీసుకోవచ్చో మా పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు మీరు ఎల్లవేళ సేవ చేసి వారి నేను చెప్పినటువంటి వారి యొక్క వీర పరిస్థితులు విషయాలను గమనించి వారి ఫీజుల్లో రాయితీలు ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందని మనం చేస్తా ఉన్నాం. మంచి సేవలు అందించే విధంగా ఉండాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఉన్నది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైనా అది రాకుండా మన అంజరెడ్డి డాక్టర్ గారు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆల్రెడీ 20 సంవత్సరాలుగా ఈ గ్యాస్ట్రాంట్రాలజీ సేవలు మరియు కార్డియాలజీ సేవలు పల్నాడు ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో మనం వైద్య సేవలు అందించడం జరిగింది. మేము కూడా అంతకుముందు ఇక్కడ 2008 నుంచి 2014 వరకు మిర్యాలగూడ ప్రాంతంలో అన్ని రకాల లాప్రోస్కోపిక్ సర్జరీ సేవలు అందించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క హాస్పిటల్ క్లోజ్ అయిన ఉద్దేశంతో మనం దీన్ని టేకప్ చేసి మరి పేద ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా అన్ని రకాలైనటువంటి స్కీమ్స్లో మన గవర్నమెంట్ అందించేటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా మన ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతానికి గుండెకు సంబంధించినటువంటి మరియు గ్యాస్ట్రో మరియు న్యూరో సర్జరీ వైద్య సేవలు ఏదైతే ఈ ఏరియాలో మరి తక్కువగా అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి అందుబాటులో తీసుకొచ్చి ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే లోటు ఉందో వాటన్నింటినీ తీర్చే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ చుట్టుపక్కల తండాలు ఏదైతే లోకల్గా ఉన్న ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఏదైతే ఎక్కువ వాళ్ళే ఉంటారు, కొద్దిగా మార్గంలో ఎక్కువ ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళని గమనించి బిల్లుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే మనకు హైదరాబాద్ చాలా దూరం ఉంది కాబట్టి మీరు రావడం మాకు సంతోషమే. కానీ ఆ సంతోషాన్ని నిర్మించే పని చేయకుండా ప్రతి ఒక్కరికి పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన గ్యాస్ట్రాంట్రాలజీ సేవలు 2008 నుంచి 2014 వరకు నేను డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనకి మిర్యాలగూడ ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ సేవలు అందించాం. ఈరోజు మనకి 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి వైద్య బృందంతో మనం మిర్యాలగూడలో కార్డియాక్ సేవలు, అదేవిధంగా న్యూరో సర్జరీ, తలకు సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు, అదేవిధంగా పుట్టుకతో చెవిటి మూగి ఉన్నటువంటి వారికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్, ఇటువంటివి ఎన్నో అడ్వాన్స్డ్ సర్జరీస్తో మన మిర్యాలగూడ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఏరియా ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, నేను డాక్టర్ పద్మజ లోకిరెడ్డి, ఐఎమ్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కన్సల్టెంట్, అపోలో హాస్పిటల్ నుంచి వచ్చానండి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రివర్ అంజిరెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఉన్న రివర్ హాస్పిటల్ మూతపడ్డాక వాళ్ళు తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు అనుకుంటున్నాం. ఇప్పటికి ఇది 5వ బ్రాంచ్. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతో సేవ చేశారు 1978 నుంచి. ఇది 5వది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ ఏరియాలో స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్, తనకి మల్టిపుల్ కాలేజెస్ పెట్టారు. హాస్పిటల్ కాకుండా నర్సింగ్ అయితే ఏంటి, ఫార్మసీ, బీఫార్మా, అన్ని రంగాల్లో ఈ ఏరియా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటము, బ్యాక్వర్డ్ ప్లేసెస్లో మల్టిపుల్ ఏరియాస్లో చేయటం అనేది చాలా గర్వకారణం. అలాగే తెలంగాణ ఏరియాలో కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు. అది దూరం కాబట్టి ఇక్కడే ఆ సేవలన్నీ, క్యాథ్ ల్యాబ్ సేవలు కానీ,
ఈ యాక్సిలరీ సేవలు చాలామంది ఫార్మసీ అన్ని కోర్సెస్లో తీసుకొని ఒక ఉపాధి కల్పించడంతో పాటు పేషెంట్లకి సేవ చేయటము ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం చాలా గర్వంగా ఉంది. వైద్య సేవలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన మిర్యాలవాడ పట్టణంలో డాక్టర్స్ ఇక్కడ మనకు ఒక కొలువుదేరి ఒక స్వచ్ఛమైన వైద్యం నిర్వహించడానికి ఈ యొక్క హాస్పిటల్ మేము రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో హార్ట్ పేషెంట్ అయితే రకరకాల పేషెంట్ అయితే మన మిర్యాలవాడ మార్గం నుంచి హైదరాబాద్ పోవాలంటే కాలేయం మినిమం ఒక 2.5 hours 3 hours పడుతుంది. ఆ మధ్యకాలంలో పేషెంట్కి ఏం జరుగుతుందో ఏందో అని పేషెంట్కి భయమే, ఇటు పేషెంట్ ఉన్న తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ రిలేషన్ కానీ వాళ్ళందరూ కూడా భయంతో గుప్పిటి పెట్టుకొని జర్నీ చేయవలసిన సందర్భంలో మనకు ఒక మంచి అవకాశాన్ని మన మిర్యాలవాడ పట్టణానికి శ్రీనివాసరెడ్డి గారు మంచి సంకల్పంతో మన మిర్యాలవాడ పట్టణంలో ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో శుభదృష్టము. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి మనము ఎల్లవేళలా వారికి అండదండలుగా ఉండి వైద్య సేవలు అందించేటువంటి పరిస్థితుల్లో మనము గతం నుంచి నడుస్తూనే ఉన్నాం. మేము దాదాపు వైద్యం పల్లెటూళ్ళలో ప్రజలకు ఇళ్ళ వేళలా అందుబాటులో ఉండి కడుపు నొప్పి లేచినా కాళ్ళ నొప్పి లేచినా ఎంత పెద్ద ఇబ్బంది జరిగినా నేనున్నానని చెప్పి మేము ప్రజలకు అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని మన పరిధిలో వైద్యం జరుగుతుంది అనుకుంటే మాత్రమే మేము వైద్యం చేసి ఆ తదనంతరం మీ రివర్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఆర్థికంగా లేకపోయినా వారికి అండగా ఉండి మీతోటి మాట్లాడి కొట్లాడి వారికి వైద్య సేవలు అందించే వాళ్ళమే తప్ప మేము మీ కుటుంబంలో ఒక సభ్యులులాగా మీ కుటుంబానికి మేము ఒక మిత్రుడిలాగా ఆత్మీయులాగా పనిచేస్తామే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద పేద బడుగు వర్గాలకు మరి మీరు అతి తక్కువ ఫీజు తీసుకొని వారికి సేవలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ అంటే ఇప్పుడు కొత్త మనిషి కాదు. నాకు 4 గంటల సర్వీస్ మన విరాగూడలో మీరు ఎప్పుడు ఇంతవరకు కూడా విరాగూడలో రానప్పుడే సార్ గ్యాస్ హోల్డర్ వచ్చి సాయిభవన్ హాస్పిటల్ కృష్ణమూర్తి బాబు గారు మన నాగన్న మీరు తీసుకొచ్చి సార్ని ఎంతో మన విరాగూడానికి ఎంతో సేవ చేసినారు. ఏ విషయంలోనైనా మేము ఇట్లా చెప్పగానే ఎంత చెప్తే అంత చేసి ఎంతో సర్వీస్ ఇచ్చిన వ్యక్తి. అందుకనే అలాంటి వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంత పెద్ద హాస్పిటల్ మన అందుబాటులో తీసుకొచ్చినందుకు మన సార్కి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ పట్టణంలో ఎంతో మంది డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ కంటే మీరు ఇంకా భిన్నంగా అందరికీ సహకారాలు అందించి మంచి తక్కువ ఫీజులతో మంచిగా మంచి పేరు తెచ్చుకొని ప్రాక్టీస్ చేసి అందరినీ సహకారం అందించి సహాయం అందిస్తారు. అదేవిధంగా మనకి అంజిరెడ్డి గారు కొత్తయ్య గారు గత 20 ఏళ్ల నుంచి మా రామచంద్ర మండలంలో నేను ప్రాక్టీస్ చేస్తుంటే మా రేపు వచ్చే క్యాంపులు పెట్టి మా అందరికీ మా ప్రాక్టీస్ మీకు మీ పేద పేషెంట్కి మేము ఎంతో సహకారం అందిస్తాం. మా దగ్గర పంపించమని కోరారు.